మాసేపేట మండలం పోతిన్పల్లి చౌరస్తా వద్ద అర్ధరాత్రి పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. పెద్ద శివనూరు గ్రామ శివార్లోని ఓ గెస్ట్ హౌస్ నుంచి బయటకు వచ్చిన కారును తనిఖీ చేయగా అందులో 88,43,000 రూపాయలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివిధ గ్రామాలలో బూతుల వైజ్గా పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచిన 27 ప్యాకెట్లలో మొత్తం 88,43,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు రామాయంపేట సిఐ తెలిపారు. 2 వ్యక్తులను అదుపులోకి తీసుకొని 2 కార్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి చెందిన చేగుంట పట్టణానికి చెందిన పుల్లబోయిన రవి, అన్నం రవిగా 2 వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి చెందిన డబ్బులుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనే స్విఫ్ట్ డిజైర్ కార్లో తనిఖీ చేయగా దాంట్లో 27 చిన్న స్మాల్ ప్యాకెట్స్ ఉన్నాయి. అవన్నీ పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించగా 88,43,000 ఉంది. ఏ పార్టీ ఎక్కడికి తరలిస్తున్నారు అవన్నీ మేము చెప్తాం. ఇన్వెస్టిగేషన్ వాళ్ళని తీసుకెళ్ళిన తర్వాత మాట్లాడి ఇప్పుడు అవన్నీ ఫర్దర్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతానికి 2 ఉన్నారు, వాళ్ళతో మాట్లాడాలి. ఇంకా కొన్ని వెహికల్స్ కూడా పోయినాయని చెప్పేసి మేము 2 వెహికల్స్ మా దగ్గర ప్రస్తుతం కస్టడీలో ఉన్నాయి. సార్ ప్రస్తుతం 2 పర్సన్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడాలి. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఒక వెహికల్ దొరికిన డబ్బులా రెండిట్లో ఒకటే వెహికల్ దొరికింది, ఇంకో 2 వెహికల్ ఏం లేవు. సార్ బీజేపీ నాయకులు ఏమి ఆరోపిస్తుంటే 1,10,00,000 రూపాయలు దొరికినాయి, కేవలం కొన్ని దానిపైన కూడా మాకు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని చెప్తున్నారు. మేము ఇక్కడే ఉన్నామండి.